ప్రభు పేరిట మీకు అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు సేవించే స్త్రీలు అని ప్రసంగాన్ని మీ ముందు ఉంచాలని నేను ప్రేరణ కలిగి ఉన్నాను. దేవుని సేవ ప్రతి స్త్రీ కూడా చేయాలి. మరి స్త్రీ దేవుని రూపంలో సృజింపబడింది. పురుషునితో పాటు స్త్రీని దేవుడు మరి తన రూపంలో సృజించుకున్నాడు. వారు భూమిని నిండించాలి, ఫలింపజేయాలి, వృద్ధిపరచాలి అనే ఒక ఆదేశం కూడా వారికి ఉందని ఆదికాండం 1:26 జ్ఞాపకం చేశాను. ఎంతోమంది స్త్రీలు పరిశుద్ధ గ్రంథంలో దేవుని రాజ్యం కట్టిన వారు ఉన్నారు. దేవుని చేత ఏర్పరచబడిన వారు, దైవ కార్యాలు చేసిన వారు, ఎంతో ధైర్యంగా ప్రజల రక్షణార్థం ప్రయాసపడిన వారు ఉన్నారు. క్రొత్త నిబంధనలో ఉన్నారు, పాత నిబంధనలో ఉన్నారు. మరి అట్టి స్త్రీలను మనకు ఉదాహరణంగా మాదిరిగా ఎంచుకొని దేవుడు మనకి ఇచ్చిన తలాంతులు, వరాలు, ఆరోగ్యము, వనరులు ఇవన్నీ కూడా ప్రభు రాజ్యం వ్యాప్తి కొరకు వాడాలని మరి గొప్ప గొప్ప సువార్త వీరులు మనకు మాదిరికరంగా ఉన్నారు. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక మాట, హెబ్రీ పత్రిక 13:7 హెబ్రూస్ 13:7 మీకు దేవుని వాక్యం బోధించి మీ పైన నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకము చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడు. అంటే మనకు దేవుని వాక్యాన్ని బోధించి ఇంత గొప్ప ఏర్పాటు, అంటే దేవుని మార్గంలో నడుచుకోవడానికి మరి చీకటిలో ఉండేవారు, అంధకారంలో ఉండేవారు గొప్ప వెలుగు చూసినారంటే ఆ వెలుగు చూసిన వారిలో మనల్ని కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దాని వెనుక గొప్ప గొప్ప దైవజనులు కృషి చేసినారు, వారు ప్రాణములు అర్పించినారు, మరి సువార్త భారం కలిగి ఉండినారు. అందుకే పౌలు భక్తుడు హెబ్రీలకు రాస్తూ అంటున్నాడు, మీ కొరకు ప్రయాసపడిన వారిని, దేవుని వాక్యం బోధించిన వారిని మీరు తప్పకుండా జ్ఞాపకం చేసుకోవాలి, వారి ప్రవర్తన ఫలాన్ని శ్రద్ధగా తలంచాలి, వారి విశ్వాసాన్ని మీరు మాదిరిగా ఉంచుకొని అనుసరించాలని మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం. మరి అలాగే పౌలు భక్తుడు సువార్త విషయంలో నేను సిగ్గుపడవడానికి కాను, సువార్త తప్పకుండా ప్రకటించాలి, ఇదే నా ధ్యేయం. ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అవంతరాలు వచ్చినా నేను సువార్త సేవ చేస్తాను. సువార్తను గురించి నేను సిగ్గుపడవాడను కాను. సువార్త నిమిత్తం నేను పానార్పణంగా పోయబడుచున్నాను. బ్రతుకుటైతే క్రీస్తు, చావైతే నాకు లాభము అని తన లేఖనాల్లో ప్రకటించినాడు. ఎవడైనా క్రీస్తునందు నేళ్లవాడు నూతన సృష్టిగా మారుతున్నాడు. వాక్యం యొక్క ప్రభావము అంత గొప్పది. ఒక దుర్మార్గుడు, ఒక సంఘ విద్రోహి, సంఘాన్ని పాడు చేసేవాడు, మరి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని వెళ్ళి హత్య చేసిన అంతటి వాడు ప్రభు యొక్క ప్రకాశం ద్వారా, యేసును తెలుసుకున్న ద్వారా తన జీవితం మారిపోయింది. సౌలు భక్త కోటికి అపోస్తులుగా మారిపోయినాడు. అంటే సువార్త అనేది దేవుని శక్తి అని, మనుషులను మార్చగలదని పౌలు భక్తుడు ఒక్కాణించి చెప్తున్నాడు. రోమీలకు రాసిన పత్రిక 1:16 సువార్తను గురించి నేను సిగ్గుపడివాడను కాను, ఏలైనగా ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్తునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. సువార్త దేవుని శక్తి అని చెప్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. మరి మన ముందున్న వారు దేవుని వాక్యాన్ని విత్తినారు, వారు శ్రమపడినారు. ఇప్పుడు మనం కోసే పనే మనకు పెట్టినారు, అది మనం గమనించాలి. వారు దున్నినారు, బీడు భూములను దున్నినారు, ఎన్నడూ దున్నని బీడు భూములను దున్నినారు, విత్తనం చల్లి వారు దేవుని సన్నిధికి చేరిపోయినారు. ఇప్పుడు కడమ బాధ్యత మన భుజాల మీద ఉంది. యోహాను సువార్త 4:38 ఉంది. జాన్ 4:38 మీరు దేనిని గూర్చి కష్టపడలేదో దానిని కోయుటకు మిమ్మల్ని పంపితేని, ఇతరులు కష్టపడిరి, మీరు వారి కష్టఫలములో ప్రవేశించున్నారు. ఎంతమంది మరి గొప్ప గొప్ప మరి దైవజనులు ప్రయాసపడి వస్త్రహీనత, ఉపద్రవము, ఆకలి దప్పులు, సంకటాలు ఇవన్నీ ఎదుర్కొని వారు దేవుని వాక్యాన్ని విత్తినారు. ఇప్పుడు కోత విస్తారంగా ఉంది, పనివారు తక్కువగా ఉన్నారు. కనుక మనం ప్రార్థన చేయాలి, అనేక మంది రావాలి కోత కోయడానికి. ఒక పంట కోతకొచ్చిందంటే కేవలం పురుషులు మాత్రం కొడవళ్ళు పట్టుకొని వెళ్ళరు. పురుషులతో పాటు ఎవరు కూడా వెళ్తారు?
స్త్రీలు కూడా వెళ్తారు. అక్షరార్థమైన పంట కోయడానికే పురుషులతో పాటు స్త్రీలు వెళ్తే స్త్రీలమైన మనం ఎందుకు మరి కోతకు వచ్చిన పంటను కోయకూడదని నాకు ఒక తలంపు పరిశుద్ధాత్ముడు ఇచ్చినాడు. అవును, ఈ లోకరీతిగా ఉన్న పంటను కోయడానికి స్త్రీలు నడుము బిగించుకొని భర్తలతో పాటు వెళ్తారు కదా కోత కోయడానికి. మరి గొప్ప కోత ఆత్మల పంటను కోయడానికి మరి ఎందుకు నడుము బిగించుకొని ముందుకు రాకూడదు? దేవుడు ఎన్నెన్నో సదుపాయాలు ఇచ్చినాడు. ఏ సదుపాయాలు లేనప్పుడు మన ముందున్న దేవుని మరి నాయకులు వారు ఎంత ప్రయాసపడినారు. ఇప్పుడు కోత సిద్ధంగా ఉంది, కొయ్యడమే మన పని. కాబట్టి దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినండి. కొందరు అంటారు పౌలు స్త్రీలను పనిచేయొద్దన్నాడు, పౌలు స్త్రీలను మౌనంగా ఉండమన్నాడు. పౌలును అపార్థం చేసుకొని అలాంటి మాటలు సువార్తను అంటే కించపరుస్తూ, స్త్రీలను కించపరుస్తూ ఇలాంటి మాటలు ఇప్పుడు కూడా మనం పలకకూడదు. నాకు పరిశుద్ధ గ్రంథం నుండి కోకొల్లలుగా రుజువులు ఏ విధంగా స్త్రీలు పౌలు చేసే సేవలో పాల్గొంది సహకరించి సంఘాన్ని కట్టగలిగినారు, ఆత్మల పంటను కూడా వారు కోయగలిగినారు. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. కాబట్టి రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయంలో సేవించే స్త్రీలు అనే అంశం మీద నేను మాట్లాడుతున్నాను. సో మెనీ విమెన్ సర్వ్ ద లార్డ్. ప్రత్యేకంగా మహిళలను ఉద్దేశించి మరి దేవుని వాక్యం బోధిస్తున్నాను. వాక్యం అందరికీ సమంగా ఉంటుంది. దేవుని వాక్యము విని మరి దాన్ని గైకొని దాని ప్రకారము ఫలించడంలో తప్పేం లేదు. పరిశుద్ధ గ్రంథంలో మనము వాక్యం వినుమారు మాత్రం కాకుండా దాన్ని గైకొని మరి దాని ప్రకారము నడుచుకోవాలని వాక్యం మనకు బోధిస్తుంది. మంచి నేలను పడే విత్తనం 100 ఫలిస్తుందండి. విత్తువాడు విత్తుతూ వెళ్తాడు. కొన్ని మరి రాతి నేల మీద పడుతుంది, కొన్ని త్రోవ ప్రక్కన పడుతుంది, కొన్ని ముళ్ళల్లో పడుతుంది. కానీ మంచి నేలలో దేవుని వాక్యము విత్తబడితే అది 100 ఫలం ఇస్తుందని యేసు ప్రభు తన ఉపమానాల్లో చెప్పినాడు. మంచి నేల నుండి వారెవరంగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యం విని దాన్ని అవలంబించి ఓపికతో ఫలించువారు. లూకాసు వార్త 8:15లో మంచి నేల నుండి విత్తనం పడడం అంటే దాని అర్థం చెప్తున్నాడు. మంచి నేల నుండి వారెవరు అని అంటే యోగ్యమైన మంచి మనసుతో వాక్యం విని దాన్ని అవలంబించి ఓపికతో ఫలించువారు. వారు 100 ఫలాన్ని లోకానికి ప్రదర్శించగలరట. కాబట్టి మనము వాక్యంలో చూడాలి, వాక్యము తరిచి చూడాలి. అబద్ధ ప్రవక్తలు చాలామంది లోకంలో వెలిసిపోతున్నారు. దేవుని వాక్యాన్ని క్షుణ్ణంగా చదివేవారు, ధ్యానించేవారు, గైకొనేవారు తప్పకుండా అబద్ధ ప్రవక్తలను ఎదుర్కోవాలి. ఎందుకంటే వారు నోటికొచ్చిందంతా కూస్తూ ఉంటారు. పరిశుద్ధ గ్రంథంలో అలా ఉందో లేదో అని తరిచి చూడాలి. బెరేయ సంఘస్థులు పౌలు శీలలు బోధించిన బోధలు అలా ఉందో లేదో అని వారు దేవుని వాక్యాన్ని తరిచి చూచినారు. పరిశుద్ధ గ్రంథం ఏమంటుంది? ఎవరో చెప్పిన మాట మనసులో పెట్టుకొని అణిగిపోవడం కాదు, వాక్యంలో అలా ఉందా లేదా అని తరిచి చూడాలి. స్త్రీలు మౌనంగా ఉండాలి, స్త్రీలు ఉపదేశించొద్దు, స్త్రీలు వాక్యం చాటించొద్దు, స్త్రీలు నోటి మీద వేలేసుకొని ఉండాలంటే అది తప్పుడు బోధ. పౌలు అలాగ ఉద్దేశించలేదు. నేను దానికి రుజువులు కొన్ని మీ ముందు ఉంచాలని నేను కోరుతూ ఉన్నాను. సువార్త తప్పకుండా స్త్రీలు ప్రకటించాలి. స్త్రీలు కట్టి మహాసామర్థ్యాన్ని దేవుడు ఇచ్చినాడు. ఒక సీక్రెట్ ఏదైనా ఒక స్త్రీకి చెప్తే అది ఆగదు కదా. ఒక రహస్యం ఒక స్త్రీకి చెప్పి చూడండి, కొన్ని నిమిషాల్లో ఊరంతా పాకిపోతుంది. ఎందుకంటే ఆమె నోటిలో ఉంచుకోలేదన్నమాట. షీ వాంట్స్ టు టెల్ అదర్స్. ఎవరు చెప్పొద్దు అని 10 మంది చెప్పేస్తుంది అప్పుడే. కనుక యేసుప్రభు అందుకే సమరయ స్త్రీని ఎంచుకొని ఆమెకు గొప్ప మర్మములు బోధించినాడు. 7 మర్మములు నేనే మెస్సయ్యనని ఆమెకు ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆత్మతో సత్యంతో ఆరాధించే విధానాన్ని బోధించినాడు. ఇదిగో ఈ నీళ్లు తాగితే నీకు మరీ దప్పిగా ఉంటుంది, నేను ఇచ్చే నీళ్లు తాగితే నువ్వు ఎప్పుడూ దప్పికొనవు అంటే ఎంత మర్మములు బోధించినాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి స్త్రీలు తప్పకుండా లేవాలి. ఇది అంతిమ యుగంలో మనం ఉన్నాం. క్రీస్తు రాకడ అతి సమీపంగా ఉంది. కోకొల్లలుగా ప్రజలు ప్రతిరోజు నశించిపోతున్నారు. హత్యలు, ఆత్మహత్యలు, దుండగులు, అక్రమం చేయడం, లంచగొండితనం, పాపము విస్తరించిపోతుంది. పరిశుద్ధ గ్రంథంలో ఉంది అంత్య దినములు అపాయకరమైన దినములు. అంటే అక్రమం విస్తరించిపోతుంది, అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. ఈ దినాల్లో స్త్రీలు ఉత్తేజితులై దేవుని వాక్యాన్ని వెదజల్లితే చీకటిలో చిరుదీపంలాగా
ఆ చిరుదీపమే వెలిగి వెలిగి గొప్ప ప్రకాశమానమైన మరి గొప్ప వెలుతురుగా మారిపోతుంది కదా. అది దైవ కార్యము, దేవుని రాజ్యాన్ని కట్టడం కదా. కాబట్టి ఈరోజు వాక్యం శ్రద్ధగా వినండి. మీకు ఇచ్చిన ప్రతి వరము వాడబడాలి. మీకు ఇచ్చిన ప్రతి సామర్థ్యము ప్రభు కొరకు వాడాలి. మరి న్యాయపీఠం ఎదుట నిలబడిన రోజు మిమ్మును ఆదుకోవడానికి ఎవరు మీ ప్రక్కన ఉండరు. కొందరంటారు మా వారు ఒప్పుకోవడం లేదు, అందుకే నేను సువార్త చేయడం లేదని. నేను ఆ స్త్రీతో చెప్పినాను, అమ్మ మా వారు ఒప్పుకోవడం లేదని అంటున్నావు, న్యాయపీఠం ఎదుట నువ్వు ఒంటరిగా నిలబడాలి. నీ పక్కన మీ వారుండి నిన్ను ఆదుకోడు, కాబట్టి నువ్వే జవాబుదారి. నీకు ఇచ్చిన ప్రతి సామర్థ్యం వాడాలి, వరం వాడాలి, అభిషేకం వాడాలి. అదేది నిరర్ధకం చేయొద్దు. నేను దేవుడు సేవకు అనుకుంటే నువ్వు తప్పకుండా లొంగిపోవాలి, దేవుని మాట వినాలి. అపోస్తలులు అంటారు, మేము దేవుని మాట వినుట శ్రేష్టమా లేక మానవుని మాట వినుట శ్రేష్టమా? మేము కన్న వాటిని విన్న వాటిని గురించి చెప్పకుండా ఉండలేం. చూడండి, నీవు అనుభవించింది లోకానికి చాటించాలి, నీ సాక్ష్యము లోకానికి అందాలి. సర్వ సృష్టి మీద మానవునికి అధికారం ఇచ్చినాడు కదా, నువ్వు సర్వ లోకానికి వెళ్ళాలి, సర్వ సృష్టికి సువార్త అందించాలి. అంత్య దినములు యందు తన ఆత్మను సర్వ జనుల మీద ఆయన కుమ్మరింపబోతున్నాడు. దేవుని స్తోత్రం. ఐఎమ్ లాంగింగ్ టు సీ ఎ డే వేర్ every man and every woman will be filled with the spirit of God and preach the gospel. Hallelujah. సర్వజనుల మీద కుమ్మరిస్తానన్నాడు. దాసుల మీద, దాసురాళ్ళ మీద, యవనస్తుల మీద, కన్యకల మీద, యవనుల మీద, వృద్ధుల మీద. ఎంత గొప్ప కార్యం ఇది! యోవేలు చెప్పిన ప్రవచనం నెరవేరాలి. ఆ పరిశుద్ధాత్మునికి లింగ భేదము లేదు. నేను ఒక్కడి నుంచి చెప్పగలను. ఐ వాంట్ టు స్ట్రెస్ అండ్ సే ద హోలీ స్పిరిట్ హ్యాస్ నో జెండర్ పార్షియాలిటీ. పక్షపాతము లేని దేవుడు, పక్షపాతం లేని ప్రభు. పరిశుద్ధాత్మకు పక్షపాతం లేదు, రక్షణకు లింగభేదం లేదు, విమోచన క్రయధనంకు లింగభేదం లేదు, దేవుని వాక్యానికి లింగభేదం లేదు, దేవుడిచ్చే వాగ్దానాలకు కూడా లింగభేదం లేదు. చప్పట్లతో దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. గాడ్ ఈస్ నాట్ ఎ రెస్పెక్టర్ ఆఫ్ పర్సన్స్. నువ్వు స్త్రీ అని నిన్ను తక్కువ చూపు ఎప్పుడు దేవుడు చూడడు. నువ్వు ఎంతైనా దేవుని సృష్టి. నేను ఒక స్త్రీగా ఉండడానికి చాలా అతిశయపడుతున్నాను. కొన్నిసార్లు అనుకుంటాను, మరి ఒక పురుషునిగా ఉంటే ఎంత మరి సేవ చేసేదాన్నో ఏమో అని. మళ్ళీ తర్వాత పరిశుద్ధాత్ముడు అంటాడు, నేను స్త్రీగా వాడడమే, స్త్రీగాను ఉండి దేవుని సేవ చేయడమే దేవుని చిత్తం. అవు నిండు చూలాలు నా దగ్గరకు వస్తారు, అమ్మా ప్రార్థన చేయమంటే. ఒక తల్లిలా మరి ఆ నిండు చూలాలు పుట్ట మీద నూనె రాసి ప్రార్థన చేసి మరి వారిని ఆశీర్వదించడానికి దేవుడు కృపనిచ్చినాడంటే, ఒక స్త్రీ కాపరిగా ఉండడానికి కూడా నేను ఎంతో ప్రభువునంత అతిశయిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక స్త్రీ అని నీవెప్పుడు కూడా తక్కువగా నిన్ను గురించి నీవు మరి ఆ ఊహ లేక ఆ అంచనా ఉండకూడదు. మరి పౌలు భక్తుడు స్త్రీలను కూడా తన సేవలో వాడుకున్నాడు. ఇప్పుడు యేసు క్రీస్తుతో పాటు చాలామంది స్త్రీలు అతన్ని వెంబడించినారు, పరిచర్యలో సహకరించినారు. వారికి ఉన్న ఆస్తిపాస్తులు కూడా వ్యయం చేసి ఆ పరిచర్యలో వారు దాన్ని వాడినారు. ప్రభువును ఆ పరిచర్యలో వారు తోడుండి నడిపించినారు. మరి ఇక్కడ రోమిలకు రాసిన గ్రంథము 16వ అధ్యాయంలో కొన్ని వచనాలు చూసినప్పుడు పౌలు భక్తుడు చాలామందికి వందనాలు చెప్తున్నాడు. నేను లెక్కపెట్టినప్పుడు దాదాపు 28 మందికి వందనములు, ప్రశంసలు మరి అందిస్తూ ఉన్నాడు. దాంట్లో లెక్క పెడితే 10 మంది స్త్రీలు ఉన్నారు. అపోస్తలుడైన పౌలు స్త్రీలను సేవ చేయొద్దన్నాడు అనే సాకుతో చాలామంది స్త్రీలు వెనకాడుతూ ఉంటారు. కానీ ఈ అధ్యాయం చదివినప్పుడు ఈ రోమా పత్రికని మరి ఆయన రాసి ఒక స్త్రీ ద్వారానే ఆ రోమా సంఘానికి అందిస్తూ ఉన్నాడు. పురుషులు కూడా ఆ రోమా సంఘానికి వెళ్ళే ధైర్యం లేకుండా ఉన్నప్పుడు ఒక స్త్రీకి ధైర్యం దేవుడు ఇచ్చి పౌలు రాసిన పత్రికను తీసుకొని ఆమె వెళ్తున్నది. అది ఎంత ప్రశంసనీయం. మొదటి వచనంలోనే మీరు చూస్తారు, పౌలు మరి ఫీబేను ప్రశంసిస్తున్నాడు. ఆమెకు తగిన సహాయం మీరు అందించాలని సంఘస్థులను కోరుతున్నాడు. ఆమె తప్పకుండా సేవలో అనేకులకు మరి నాకు కూడా ఆమె సహాయకురాలుగా ఉండింది అని ఆమె గురించి సిఫారసు చేస్తున్నాడు. కింక్రేలో ఉన్న సంఘ పరిచారకులకు ఫీబే అను మన సహోదరిని పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువునందు చేర్చుకొని ఆమెకు మీ వలన కావలసినది ఏదైనా ఉన్నడలా సహాయం చేయవలనని ఆమెను గూర్చి మీకు సిఫారసు చేయుచున్నాను. ఆమె అనేకులకును
నాకును సహాయురాలై ఉండెను. చూడండి, సువార్త అన్యజనులకు అందించే విషయంలో ఒక స్త్రీ భక్తుడైన పౌలుకు ఎంత సహాయకురాలుగా ఉండింది, ఆ సంఘానికి ఎంత సహాయకురాలుగా ఉండింది. పౌలు రాసిన లేఖన తీసుకొని వెళ్తుంది. ఈమెకు తప్పకుండా మీరు సహాయం అందించాలా అని నేను ఆమె గురించి సిఫారసు చేస్తున్నానని పౌలు చెప్తూ ఉన్నాడు. తర్వాత ఇంకా 9 మంది స్త్రీలు ఉన్నారు. మీరు కిందికి చదివినప్పుడు వీళ్ళందరూ పరిచర్యలో తమ వంతు ఆ శ్రద్ధను, తమ వంతు శ్రమను పరిచర్యకు సంఘానికి అందించినారు. 3వ వచనం చూడండి, క్రీస్తునందు నా జత పని వారై ప్రిస్కిల్లకును అకులకును నా వందనములు చెప్పుడి. ప్రిస్కిల్ల ఆమె ఒక గొప్ప స్త్రీ, ధనవంతురాలు. ఆమె భర్త పేరు అకుల. పౌలు రాసినప్పుడు ప్రిస్కిల్లా అకుల అంటున్నాడు. అంటే ప్రిస్కిల్లాకు మొట్టమొదటి స్థానాన్ని ఇస్తున్నాడు. సాధారణంగా యూదులు స్త్రీలకు అంత ప్రాధాన్యత ఇవ్వరు. భర్త పేరు అయిన తర్వాత స్త్రీ పేరు రాస్తారు. మరి పౌలు భక్తుడైతే స్త్రీ పేరే ముందు రాస్తున్నాడు, ప్రిస్కిల్లకు అకులకు వందనము. మరి వీరి గృహంలో పౌలు ఉండినాడని చారిత్రాత్మకంగా రుజువులు ఉంది. డేరా కుట్టినాడట, వీరితో కలిసి డేరా కుట్టినాడు. స్త్రీ డేరా బాగా కుడుతుంది, రాత్రంతా శ్రమపడేది. మరి పౌలు భక్తుడు కూడా వారితో కలిసి డేరాలు కుట్టి మరి సువార్త సేవకు ఖర్చు వ్యయం చేసేదని చరిత్ర చెప్తుంది. వీళ్ళ ఇంటిలో ఒక సంఘం ఉండిందంట. ఈ స్త్రీ ఎంత సామర్థ్యం గల స్త్రీ, పరిశుద్ధురాలు, శ్రమపడే స్త్రీ, కష్టజీవి. మరి ఆమె తన ఇంటిలో ఒక సంఘం ఉండింది. పూర్వ దినాల్లో ఆదిమ సంఘము ఏ మందిరం మరి భవనాల్లో లేకుండింది, కేవలం చిన్న చిన్న గృహాల్లో పుట్టుకొచ్చింది సంఘం. అలాగూ ఒక సంఘాన్ని ఈమె నడిపించిందని తార్కాణాలు ఉన్నాయి. వారు నా ప్రాణం కొరకు తమ ప్రాణములను ఇచ్చటకైనను తెగించిరి. పౌలు భక్తుని మిక్కటంగా ప్రేమించి పరిచర్య చేసిందని చూస్తున్నాం. మరి వారి ఇంట ఉన్న సంఘమునకు వందనములు చెప్పుడు. ఇంట ఒక సంఘం ఉన్నది, నేను మాత్రం కాదు, అన్యజనులోని సంఘముల వారందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారు. అంటే అన్యజనులకు ఈమె సువార్త చెప్పడంలో ఈమె ధాటి అన్నమాట. అంటే ఆమెను మించిన వారు ఎవరు లేరు. ఈమె చాలా క్వాలిఫైడ్ ఉమెన్ అని నాకు అర్థమైంది. ఎందుకంటే అప్పల్లో అనే విద్వాంసునికి దేవుని మార్గము తెలియజేసింది ఈ ప్రిస్కిల్లా. అంటే ప్రిస్కిల్లా బోధించడం ద్వారా గొప్ప విద్వాంసుడైన అప్పల్లో దేవుని మార్గాన్ని, యేసు ఎవరో ఆయనకు తెలియదు, దేవుడు అంటే తెలుసు కానీ యేసు దేవుడు అని తెలియదు, యేసు మార్గం అని తెలియదు. అప్పుడు ఈ ప్రిస్కిల్లా అప్పొల్లోకు, విద్వాంసుడైన అప్పొల్లోకు దేవుని మార్గం బోధించిందని అపోస్తలుల కార్యం 18వ అధ్యాయంలో కూడా మనం చూస్తున్నాం. తర్వాత బహుగా ప్రయాసపడిన మరియకు వందనములు. బహుగా ప్రయాసపడిందంట మరియ అని ఒక సహోదరి, ఆమెకు వందనాలు చెప్తున్నాడు. తర్వాత యూనియకును వందనములు. వీరు అపోస్తలుల్లో ప్రసిద్ధికెక్కిన వారై నాకంటే ముందుగా క్రీస్తునందున్నవారు. ఆంద్రోనిక, యూనియా, వీళ్ళు ఇద్దరు భార్యాభర్తలని. యూనియా అంటే ఒక స్త్రీ అని, ఆమె అపోస్తకురాలని. షీ వాజ్ ఎ ఉమెన్ అపోస్టల్. ఈ పౌలు భక్తుడు ప్రభువును స్వీకరించకముందే వీరు అపోస్తలుగా ఉన్నారు. ఈ స్త్రీ అపోస్తలత్వం కలిగి ఉన్నది. అంటే దేవుని చేత పంపబడిన వారని అర్థం అపోస్తలు అంటే. అంటే దే వర్ సో మెచ్యూర్ బిలీవర్స్, దే వర్ సర్వింగ్ ద లార్డ్ విత్ ఆల్ ఇంటెన్సిటీ. దాంట్లో కూడా ఒక స్త్రీని మనం చూస్తున్నాం. తర్వాత వీరు అపోస్తలుల్లో ప్రసిద్ధికి ఎక్కిన వారే నాకంటే ముందుగా క్రీస్తునందున్నవారని. 12వ వచనం చూస్తే ప్రభువునందు ప్రయాసపడు తుఫ్రైనాకును తుఫ్రోసునకు వందనములు అని అంటున్నాం. వీళ్ళు కూడా స్త్రీలని అర్థం చేసుకోవాలి. ప్రియురాలకు పెర్సెస్నకు వందనము. ప్రియురాలు అంటే ఆమె పౌలు ప్రియురాలు కాదు, సంఘమునకు ప్రియురాలు. సంఘం కొరకు ఎంత ప్రయాసపడితే ఆమె సంఘానికి ప్రియురాలు అయిపోయింది. షీ బికేమ్ వెరీ డియర్ టు ద చర్చ్ బికాజ్ షీ స్పేర్స్ నో ఎఫర్ట్ ఇన్ స్ప్రెడింగ్ ద గాస్పల్. సువార్తను చాటించడానికి ఆమె మనస్సారా ఆమె కష్టపడుతున్నది. అందుకే సంఘమునకు ప్రియురాలైపోయింది. తర్వాత రూఫును తల్లి గురించి చెప్తున్నాడు. ప్రభునందు ఏర్పరచబడిన రూఫునకు వందనములు, అతని తల్లికి వందనములు, ఆమె నాకును తల్లి. చూడండి, స్త్రీలు ఎన్నో రకాలుగా పరిచర్య చేయగలుగుతారు. ఆతిథ్యం ఇవ్వడం అది చాలా గొప్ప వరం. పౌలు భక్తునికి ఆతిథ్యం ఇచ్చిన స్త్రీ ఎవరంటే రూఫునకు తల్లి. ఆమె నాకు కూడా తల్లి. అంటే ఒక సొంత కుమారుని చూసుకున్నట్టు పౌలు సేవ చేసి అలసిపోయి వచ్చినప్పుడు పరిచర్య చేసింది. అందుకే అంటున్నాడు,
ఆమె రూఫ్నకు మాత్రం తల్లి కాదు, నాకు కూడా తల్లి. సువార్త సేవలో ఎన్నో విధాలుగా పాలు పంపులు తీసుకోవచ్చని మనకు దీని ద్వారా అర్థమవుతుంది. తర్వాత 15వ వచనంలో యూలియకు వందనములు, మరి నేరియకును అతని సహోదరికిని వందనములు చెప్తున్నాడు. వీళ్ళంతా స్త్రీలు, లెక్క పెడితే 10 మంది స్త్రీలు ఉంటారు. అంటే దీని అర్థం ఏంటంటే పౌలు ఎప్పుడు కూడా స్త్రీలను అణిగిమణి ఉండాలి, మీరు నోటి మీద వేలేసుకోవాలి, మీరు సేవలో ముందుకు సాగకూడదని చెప్పలేదు. పౌలును అపార్థం చేసుకున్నాడని పేతురు తన పత్రికలో చెప్తున్నాడు. ఇక్కడ ఫిలిప్పీ పత్రికలో చూసినప్పుడు 2 స్త్రీలకు ఆయన వందనాలు చెప్పడం మాత్రం కాదు, వారి పేర్లు జీవగంధములో లిఖింపబడి ఉంటుంది. వారు సంఘమున కొరకు ప్రయాసపడినారు, సువార్త సేవలో వారు శ్రమించినారు, వారు సహకరించినారని వారి పేర్లు రాస్తున్నాడు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 2-3 చూసిన ప్రభువునందు ఏక మనస్సు గలవారై ఉండని యోదియ సుంటికేను బతిమాలు కొనుచున్నాను. సేవలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది కదా, సాతానుడు కూడా చాలా తీవ్రంగా పనిచేస్తాడు. ఇక్కడ వారికి ఐకమత్యం లేదు, 2 సహోదరులే, 2 సేవకురాళ్ళే, 2 కూడా పరిచయంలో పాల్గొంటున్నారు. వారు ఐక్యంగా ఉండాలని, వారు కలిసికట్టుగా ఉండాలని వారిని ప్రేమతో ఆదేశిస్తున్నాడు పౌలు భక్తుడు. అవును, నిజమైన సహకారి. ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడినవారు గనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. చాలా స్పష్టంగా ఉంది స్త్రీలు కూడా సేవ చేయాలని. పౌలు భక్తుడు అంటున్నాడు, వీరు ఎవరు? వీరు యువోదియ సుంటికేను, వీరు చాలా కష్టపడినారు, వీరు నాతో కలిసి సేవ చేసినారు, నాతో కూడా ప్రయాసపడిన వారు కనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు రాయబడి ఉన్నది. ఒకసారి హల్లెలూయా చెప్తాను గట్టిగా, హల్లెలూయా. మరి జీవ గ్రంథములో లిఖితములై ఉండాలి వీరి పేర్లు, తప్పకుండా వారి పేర్లు అక్కడ ఉందని పౌలు భక్తుడు సెలవిస్తున్నాడు. యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం చూసినప్పుడు అమ్మగారికి ఒక లేఖనము రాయబడి ఉంది. యోహాను రాసిన 2వ పత్రికలో పెద్దనైన నేను ఏర్పరచబడినదైన అమ్మగారికి ఆమె పిల్లలకును శుభమని చెప్పి వ్రాయినది. అంటే ఒక స్త్రీకి 66 గ్రంథాల్లో స్త్రీకి ఒక గ్రంథం, 66 గ్రంథాల్లో 2 స్త్రీల మీద 2 గ్రంథాలు ఉంది తెలుసా. ఆ గ్రంథం రూతు గ్రంథం, ఎస్తేరు గ్రంథం. యేసుక్రీస్తు వంశావళిలో స్త్రీలు ఉన్నారు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము విశ్వాస వీరుల జాబితా. ఆ విశ్వాస వీరుల జాబితాలో కూడా స్త్రీలు మరి అక్కడ కూడా చోటు చేసుకున్నారంటే మరి అది చాలా గొప్ప కార్యం కదా. ఇక్కడ ఏర్పరచబడిన అమ్మగారికి అంటే ఈమెకు ఒక మంద ఉన్నది, ఈ మందకి ఈమె కాపరిగా ఉంది, పెద్దగా ఉంది, ఈమెకు రాస్తున్నాడు నీ యొక్క పిల్లలను ఈ విధంగా క్రమంలో నడిపించమని. చాలా గొప్ప కార్యం. యేసు ప్రభువు చాలామంది బలహీనలైన స్త్రీలను కూడా ఆయన పరిచర్యలో బలపరిచినట్లు రుజువులు మనం చూస్తున్నాం. కీర్తనకారుడు తన కీర్తనలో మరి 28వ కీర్తన 11వ వచనంలో అంటాడు, మరి ప్రభు మాట సెలవిస్తున్నాడు, దాన్ని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యంగా ఉన్నారు. అవును, గ్రేట్ ఈస్ ద ఆర్మీ ఆఫ్ విమెన్ దట్ ప్రొక్లెయిమ్స్ ద గాస్పల్. ఆ దినాలు వచ్చేసే ఉంది. కాబట్టి ఈరోజు మరి నీవు ఎలా ప్రభావితం చేయగలవు? హౌ కెన్ యూ ఇన్ఫ్లుయెన్స్ యువర్ ఫ్యామిలీ? హౌ కెన్ యూ ఇన్ఫ్లుయెన్స్ యువర్ చర్చ్? హౌ కెన్ యూ ఇన్ఫ్లుయెన్స్ యువర్ సొసైటీ? చూడండి, స్త్రీకి తప్పకుండా ఒక మరి పరిశుద్ధాత్మ సహాయం ఉంది. ఆమెలో కూడా మరి గొప్ప అతీతమైన శక్తి, ఒక సృజనాత్మకమైన శక్తి ఉన్నదని నేనైతే నమ్ముతున్నాను. వెన్ గాడ్ వాంట్స్ టు డూ సంథింగ్ వెరీ వండర్ఫుల్, హీ విల్ చూజ్ ఎ ఉమన్. దేవుని స్తోత్రం. నాతో ఏకీభవిస్తే మీరు దేవుని స్తుతించాలి, చప్పట్లు కొట్టి దేవుని స్తుతించాలి. దేవుడు ఎప్పుడైతే ఒక చాలా అద్భుతమైన కార్యాన్ని చేయబోతున్నాడో మరి దేవుడు ఒక స్త్రీనే అనుకుంటాడని నేనైతే నమ్ముతున్నాను. రక్షణ ప్రణాళిక కొరకు మరియను ఎన్నుకోలేదా? అలాగే గొప్ప కార్యాలు చేయడానికి ఆయన లింగ భేదము లేకుండా తన ఆత్మను నింపి బలహీన ఘటమైన స్త్రీని పైకి లేవనెత్తి బలమైన కార్యాలు, దేవుని బలాన్ని ప్రదర్శించే స్త్రీగా మార్చగలడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక మార్పు చేసే ఒక మహిళగా నీవు ఉండాలని కోరడం లేదా? ఉదయము స్త్రీలు వస్తారు, 4 గంటల సమయానికి వారు మందిరానికి వచ్చి ప్రార్థనలు చేస్తారు. మరి ఎక్కడ హాస్పిటల్ దర్శనం అంటే వాళ్ళే ముందు ఉంటారు.
ఎక్కడ కూడికలు పెట్టినా వాళ్ళే అధిక సంఖ్యలో వస్తారు. దేనికైనా ఉత్సాహము స్త్రీలే చూపెడుతున్నారు. కాబట్టి మరి ఈ స్త్రీలే దీనికి కారణం. ఇంత అభివృద్ధి అంటే స్త్రీలలో ఉన్న సత్తా ఇంతంత కాదనే అర్థం. స్త్రీలు ఒకవేళ అందరూ తలుచుకుంటే, స్త్రీలలో ఉజ్జీవం వస్తే నాకు అనిపిస్తుంది భారతదేశంలో మహారక్షణ కలుగుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారి హృదయంలో కార్యం చేసినావు, వాక్య రూపంగా మా మధ్యకు వచ్చావు. సాధారణమైన వ్యక్తులను అసాధారణమైన కార్యాలు చేయడానికి నీ ఆత్మతో నింపి నీ బలాన్ని ప్రదర్శించడానికి బలహీనలను ఎన్నుకొని నీ కార్యాలు చేసే దేవా, నీ పాదములకు మేము నమస్కారం చేస్తున్నాం. ఇక్కడ దేవుని వాక్యం నిరర్ధకం కాదు నాయన. మంచి నేలను పడి విత్తనం వంటి వాక్యం కొరకు వందనాలు. అది వటవృక్షంగా నువ్వు మార్చగలవు తండ్రి. పరిశుద్ధాత్మ క్రియను జరిగించమని అద్భుతంగా ఆశీర్వదించి దేవుని సేవా వ్యాప్తిలో వాడుకోమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే. నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యముల నీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యముల నీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే. నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయ